ఈరోజు స్పెషల్ డిష్ చేసుకుందామండి. అదే హలీం. ఎలా చేద్దామో చూద్దాం రండి. మనం ఒక కుక్కర్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చికెన్ వేసుకొని దాన్ని ఉడకబెడదామండి నీళ్ళు పోసుకొని. ఇప్పుడు 8 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడకబెడితేనే హలీంకి సరిపడా అంత మెత్తగా ఉడుకుద్ది. ఈలోపు హలీంకి మనం పౌడర్ తయారు చేసుకుందాం. వీడియోలో చూపించిన విధంగా మట్టి బాండి పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి దోరగా వేయిద్దాము. ఈలోపు పప్పులు ఎగుతూ ఉంటాయండి. నేను ఒకసారి బయట హలీం తిన్న తర్వాత నాకు ఐడియా వచ్చింది, అద్దాక బయట తినలేం కదా, ఇంట్లో ఉంటే మనం కూడా ఇలా చేసుకోవచ్చు అని అలా ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. హలీం కోసమే నేను ఈ కొత్త బాండీ తీసుకున్నానండి. ఒకసారి చూడండి, బాండీలు అయితే బాగుంటుందని. ఇప్పుడు స్పూన్ నెయ్యి వేసుకొని మనం బిర్యానీకి ఎలాగ వేసుకుంటాం మసాలా దినుసులు అవన్నీ అలాగే వేసుకోవాలండి, కొద్దిగా. అంటే ఐటెం చికెన్ కొంచెమే కాబట్టి నేను కొంచెంగా తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ చేసుకున్నప్పుడు దాన్ని బట్టి వేసుకోండి. దోరగా వేయించుకున్న ఉల్లిపాయల్లో మనం కొంచెం నీళ్ళు పోసుకుందామండి. నీళ్ళు పోసుకున్న తర్వాత చికెను ఈలోపు మెత్తగా చేసుకున్నాము. ఈలోపు మనం ఆ పౌడర్ రెడీ చేసుకున్నది వేసుకున్నాము. చికెన్ మెత్తగా చేసుకున్న దాన్ని వేసుకున్నాము. తర్వాత గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు కూడా వేసుకుందామండి సరిపడా. హాఫ్ కప్పు పెరిగేసుకుందాం. దాంట్లో ఒకసారి కలుపుకుందాం. ఇదన్నీ వేసుకున్న తర్వాత మనం ఒక చిన్న కప్పు తీసుకొని గోధుమ పిండి కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకొని దాంట్లో పోసుకుందాము. ఇప్పుడు గ్రేవీ బాగా వస్తుంది. ఒకసారి చూడండి ఎలా కలుపుతున్నాను. ఇది కూడా తెరిలిపోయిందండి బాగా చక్కగా. ఇక పోసుకుంటున్నాను చూడండి ఒకసారి. ఈ పోసుకున్న తర్వాత బాగా చిక్కగా అయ్యేటట్టుగా చక్కగా ఉడకాలి. బాగా తిప్పుతున్నాను చూడండి ఒకసారి ఎలా ఉందో. 5 నిమిషాలు అయిపోద్ది. చక్కగా గుమగుమలాడుతుంది సువాసనగా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. హలీం చాలా కష్టం అనుకుంటాం, కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు చేస్తే కానీ ఎంత సులువో తెలుసుద్ది. రెడీ అయిపోయిన హలీంని బౌల్స్లో సర్వ్ చేసుకుందాము. మనం బయట తిన్నట్టుగానే చక్కగా జిగురుగా చక్కగా వచ్చిందండి. టేస్టీగా ఉంది. మనం ఒక స్పూను నెయ్యి వేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మీరు కూడా ట్రై చేయండి నేను వేసినట్టుగానే. తర్వాత మీరు తప్పకుండా వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.